హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో మొదటి రోజు గ్రాండ్ లాంచింగ్ బిగ్ బాస్ 8 సీజన్. సో ఫస్ట్ వీడియో చేస్తున్నా, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో పిన్ టు పిన్ ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే నాగార్జున గారి ఎంట్రీ సాంగ్తో అదిరిపోయింది. మరొక విషయం ఏంటంటే, ఈ షోలో బిగ్ బాస్ 8 షోలో నాగార్జున గారి లుక్ అయితే అదిరిపోయిందండి. ఆ హెయిర్ స్టైల్ కానీ నిజంగా మన్మధుడు అనిపించాడండి. వయసు పెరుగుతుందేమో కానీ అతని శరీరంలో మార్పు అయితే రావడం లేదు. మన్మధుడి సినిమాలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, అందులో ఎలాంటి మార్పు లేదు. సో ఇక బిగ్ బాస్ సెట్ చూస్తే ఇన్స్పైర్డ్ బై నేచర్. సో లోపల అన్ని పక్షులు, అదే జంతువులు, చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే బిగ్ బాస్ హౌస్ కొద్దిగా ఓవర్ కలర్ అనిపించింది, షేడ్స్. సో అది ఎందుకు పెడతారంటే ఇరిటేషన్ కలుగుతుంది ఎక్కువగా. ఇది చెప్పచ్చో లేదు, బెడ్రూమ్లో రెడ్ లైట్ వేసుకుంటారు సహజంగా, మీకు ఎందుకు తెలిసి ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి. సో అదేవిధంగా ఇక్కడ ఎక్కువ కలర్ ఉంటే కాస్త ఇరిటేషన్ కలుగుతుంది. ఆ ఇరిటేషన్ నిజం బయట వస్తుంది, రియాలిటీ. ఓకేనా? సో కాబట్టి అది కనిపించింది. సో ఇప్పుడు ఏం జరిగిందని ధనాధన ఫటాఫట్ చెప్పేసుకుందాం. నేను ఎలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు నుంచి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో మన ఛానల్ పేరు S3 అని ఉంటుంది, లేదా SD ఛానల్ అని ఉంటుంది, లేదా విజయ్ ప్రదీప్ అని ఉంటుంది. సో ఈ మూడు మీరు ఏది చూసినా కానీ ఎంకరేజ్ చేయండి, ఇదొకటే నేను కోరేది. తర్వాత కొత్తగా హౌస్లో మనకు కనిపించేటువంటి బెడ్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కటి అన్నమాట. అదేవిధంగా గార్డెన్ ఏరియా సూపర్, మామూలుగా లేదు. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక వాటర్, ఇది సాగర్ కన్యలాగా ఒక బొమ్మ పెట్టారు, స్టాచ్యూ. వెరీ నైస్, అమేజింగ్, అసలు ఎంత బాగుందో అది. తర్వాత స్పెషల్ రూమ్ ఉంది, అని ఇన్ఫినిటీ రూము. ఆ రూమ్ అయితే ఇంకా నాకు చెప్పబడలేదు. సో ది లైవ్ ఆఫ్ ది ఏమంటారు హౌస్ ఎస్, అక్కడ అది స్ట్రాటజీ రూమ్ అన్నమాట. అక్కడ కూర్చొనంతా కూడా మాట్లాడుకొని గేమ్లో ప్లాన్లు వేసుకునే దానికి ఉపయోగపడుతూ ఉంది. తర్వాత హాల్లో కూర్చున్న తర్వాత ఈ మామూలుగా అందరూ కూర్చున్న తర్వాత ఇప్పుడు నాగార్జున సార్ వచ్చి మాట్లాడేటప్పుడు అక్కడ పిల్లి పులి ఈ రెండు పెట్టున్నారు. సో ఎవరు పులి ఎవరు పిల్లి అనేది ఆ వారంలో ఎవరనేది చెప్పడానికి అనుకుంటాను. సో అది పెట్టున్నారు. సో ఫస్ట్ బెడ్రూమ్లో అయితే తేనెగా, ఇది దేని సూచిక ఆలోచన, మెదడు పనిచేయడానికి బాగా షార్ప్గా పనిచేయడానికి అన్నట్టుగా పెట్టారు. సెకండ్ బెడ్రూమ్ అయితే పీకాక్ పెట్టారు. ఇది ఆ పీకాక్ స్ట్రెంగ్త్ పవర్ని చూపించడానికి పెడతారు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. థర్డ్ బెడ్రూమ్ వచ్చి ఇది వచ్చి జేబ్రా బెడ్. ఎవరికి వంగరు, ఎవరికి తల వంచరు అనమాట. సో ఎవరు చెప్పిన వినేది ఉండదు, ఎవరు చెప్పినా తల వంచేది ఉండదు. వాళ్ళ పాటికి వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోవడం అన్నమాట. సో ఇది అన్నమాట అక్కడ ఉండేది. ఇక్కడ లిమిట్లెస్. సో ఎక్కడ కూడా లిమిట్లెస్ లేకుండా వాళ్ళకి వచ్చినటువంటి ఐడియాల్ని పుష్ చేయడం, అదేవిధంగా గేమ్స్ చేయడం. తర్వాత కంటెస్టెంట్ల ఎంట్రీ. ఫస్ట్ యష్మి గౌడ్. సో కన్నడ భావం తీసుకొచ్చారు. నాకు ఇక్కడే నచ్చలేదు. మన తెలుగు అమ్మాయిలు ఎంతమంది ఉంటే కన్నడ అమ్మాయిని ఎంట్రీ తీసుకురావడం అనేది నాకు నిజంగానే నచ్చలేదు. అంటే ఆ అమ్మాయిని కాదు, తెలుగు అమ్మాయిని ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తుంటే బాగుండేది కదా అనిపించింది. ఈ అమ్మాయి సాంగ్తో వచ్చింది, మెడ్లీ సాంగ్. నాకైతే నచ్చలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలి, నాకున్న ఫీలింగ్ చెప్తున్నా. మెడ్లీ సాంగ్ అనేది ఉత్సాహం ఉండదు. కాస్త స్పీడ్ సాంగ్స్ వేస్తే వాళ్ళు డ్యాన్స్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే వాట్ ఎవర్ మేబీ యష్మి గౌడ్ అయితే డ్యాన్స్ అయితే బాగా పర్ఫామ్ చేసింది, చాలా చక్కగా చేసింది అమ్మాయి. మాట్లాడడం కూడా చాలా బాగా. అదేవిధంగా ఫ్లవర్స్ తీసింది, ఎందుకంటే నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఒక్కొక్క గుణం చెప్తూ ఒక్కొక్క పువ్వు ఇచ్చింది. లాస్ట్లో ఆయన దగ్గర కూడా ఫ్లవర్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక్కొక్క దానికన్నమాట, స్మైల్స్కి, లుక్కి, హెయిర్ స్టైల్కి అన్నట్టుగా చెప్పింది అమ్మాయి. తర్వాత నీకు ఒక టెస్ట్ పెడతాను, నువ్వు చూడమంటాడు. మామూలుగా నీకు ఏమంటే ఇష్టం అంటే బిర్యానీ అని చెప్తుంది. సో ఆడొక 5-6 రకాలు బిర్యానీ పెడతారు. ఆ బిర్యానీ ఒక స్పూన్ తిని అదేది చెప్పాలి, కళ్ళకి అది పెట్టేస్తారు అనమాట.
సో ఆ అమ్మాయి అయితే 2 అయితే చెప్పింది, 3ది తప్పు చెప్పింది. సో కాబట్టి అక్కడ ఫెయిల్ అయిందనమాట. తర్వాత నాకు సార్ ఏమన్నారంటే బడ్డీ అంటే ఈ సీజన్ 8లో కొత్తదనం ఏంటంటే అదే నేను థంబ్నెయిల్‌లో పెట్టింది కూడా కాపీ రైట్ అని. ఇది హిందీ నుంచి తీసుకున్నారండి. మనోళ్ళు సొంతంగా ఏదైనా క్రియేట్ చేయొచ్చు కదా. సో హిందీ నుంచి అరువు తీసుకున్నట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ బడ్డీ కోసం ఉండాలంటే ఆమె పోయి వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనేది చూడాలంటే వీళ్ళే చూజ్ చేసుకోవాలి. 3 రంగులు ఉంటాయి, రెడ్, వైట్, ఎల్లో. సో వీటిల్లో ఈ అమ్మాయి ఏం కోరుకుంది, రెడ్ కోరుకుంది. సో రెడ్ ఏంటంటే బుద్ధిమంతుడు, ఖండబలం కలిగినోడు అనమాట. సో ఆ వెనకాల ఏ బొమ్మ ఉంటే వాళ్ళు వస్తారనమాట. సో అక్కడ సాంగ్తో ఇంటి ఇచ్చాడు నిఖిల్, సూపర్గా ఉన్నాడు. అయితే వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పటికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖండబలం మాత్రం బ్రహ్మాండంగా ఉందంటే గేమ్స్లో మాత్రం ఎరగదీస్తారు అనిపిస్తుంది నాకైతే. ఇంకా నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటే విలన్ కావాలని ఉందని అతను చెప్పాడు. ఇప్పటికైతే సింగిల్. ఏదైనా ఉందంటే లేదు సార్ మా అమ్మ సెలెక్ట్ చేసి చూసుకుంటాను అంటే ఏదైనా ఉన్నాయా XYZ అని అంటే ఉన్నాయి సార్ అవన్నీ వదిలేశాను అని ఆయన చెప్తాడు. సో మొత్తానికి పవర్ఫుల్. తర్వాత బడ్డీని పిలుస్తారు, యష్మి. సో వీళ్ళిద్దరిని హౌస్లోకి పంపిస్తాడు నాగార్జున సార్. హౌస్లో మాత్రం ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్స్. సో అద్భుతంగా ఉంది అని చెప్పారు. తర్వాత సెకండ్ ఏమి చేశారు, అభయ్ నవీన్. ఇతను పెళ్లి చూపుల హీరో. మరొక విషయం ఏంటంటే ఇతను అన్నపూర్ణ స్టూడియోస్లో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు కదా హీరో యాక్టర్స్కి. ఆ ఫస్ట్ బ్యాచ్లో క్యాండిడేట్ అంట. సో నాగార్జున సార్ ఫాదర్ నాగేశ్వరరావు గారు ఇతను అప్రిషియేట్ చేశాడని చెప్పాడు. చాలా సంతోషపడ్డాడు నాగ సార్ కూడా. తర్వాత వైఫ్ ఏవి చేశారు అంటే ఇతను ఏమేమి చెప్తాడు అనేది కూడా అమ్మాయి ఒక ఏవి రూపంలో బయట వేశారు. అమ్మాయి కూడా చాలా చక్కగా చెప్పింది. తర్వాత ఫోర్త్ క్యాండిడేట్ ప్రేరణ. మామూలుగా లేదండి. ప్రేరణ అయితే అద్భుతం, నభూతో నభూషత్తు అలా ఉంది ప్రేరణ. ఆ అమ్మాయి మాటలు కావచ్చు, ఆ అమ్మాయి చేష్టలు కావచ్చు. ఇంతకుముందు పోయిన ఆ అమ్మాయి యష్మి కూడా, వాళ్ళిద్దరే తక్కువ అయితే కాదు. తర్వాత ఏముండాలి, నువ్వు ఎలా ఉండాలంటే మనీ ఉండాలి, మంచితనం ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, సో అందరితో కలగోలుగా ఉండాలి. ఇది మనస్తత్వం చెప్పింది. సో సౌమ్యకి ఒక మంచి ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరో కాదు, మన హీరోయిన్ రష్మిక మందాన. వీళ్ళిద్దరూ మంచి జాన్ జిగ్రీలు అని చెప్పింది. నిజంగా ఇది నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత ఇక పెళ్ళి ఎప్పుడు అయిందంటే 8 నెలలు అయింది. ఒక ఆట ఆడిచ్చాడు. అంటే ఆమెకి ఏమి అనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్స్ని హీ అనేది ఎక్కువ ఈ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అయింది. సో వాళ్ళిద్దరిని మాత్రం లోపలికి పంపించారు సెకండ్ పేరుగా. సో లోపలికి పోయి వాళ్ళు కూడా గార్డెన్ ఏరియా మొత్తం రూములు మొత్తం చూశారు. సో అంటే ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది కాబట్టి కట్ చేస్తున్నారు. తర్వాత సెలబ్రిటీస్గా రాణా, అదే నివేద థామస్, అదేవిధంగా మరొక యాక్టర్ వచ్చారు. వీళ్ళు ఎవరంటే 35 చిన్న కథ కాదు, ఈ సినిమా ప్రమోషన్ భాగంగా వచ్చారు. సో వీళ్ళు కూడా బాగా ఫన్నీగా చేశారు. లోపలికి పోయారు, ఒక గేమ్ పెట్టారు. అదేంటంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి, వాళ్ళు పత్యాలు చేసుకున్నారు. వాళ్ళందరూ ముందుగానే తెలుసు. ఈ పెళ్లి చూపులు హీరోకి అయితే ముందే తెలుసు. వీళ్ళకి ఏంటంటే బాటిల్స్ ఉంటే బాటిల్స్ ఇలా వేస్తే అది నిలబడాలి. సో అలా గేమ్ పెట్టారు. చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా జరుగుతూ ఉంది, లైవ్లో ఇంకా వస్తూ ఉంది. సో దాని తర్వాత మీకు కూడా తర్వాత వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రదీప్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఈ ఛానల్ని గ్రోత్కి సహాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.